హలో అండి, నమస్తే. నేను లలిత. మా ఇంటి ముందు కోకిల కూస్తుందండి. ఈరోజు నేను కమ్మటి గోంగూర పప్పుని చేస్తున్నానండి. దానికోసం ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి సరిపడా నీళ్ళు పోసుకొని పసుపు, కారం, వెల్లుల్లి, జీలకర్ర వేసి స్టవ్ పై పెట్టి మెత్తగా ఉడకనివ్వాలండి. పప్పు ఉడికేలోగా గోంగూరని శుభ్రం చేసుకుందామండి. గోంగూర ఆకులన్నీ తెంపేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి బుట్టకెత్తి పెట్టుకోవాలండి. స్టవ్ పై ఒక మందపాటి గిన్నె పెట్టి ఆ కూరనంతా అందులో వేసి మెత్తగా ఉడకనివ్వాలి. అది ఉడికినాక పప్పు గుత్తితో మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలండి. పప్పు ఉడికిందో లేచి చూద్దామండి. పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు అందులో ఒక స్పూన్నర సాల్ట్ వేసి, సరిపడా సాల్ట్ అండి, సాల్ట్ వేసుకొని ఇందాక మెదిపి పెట్టుకున్న గోంగూరను కూడా అందులో వేసి కొన్ని నీళ్ళు పోస్తూ మెత్తగా మెదుపుకోవాలి. గోంగూర పప్పు ఇప్పుడు పల్చగా ఉండాలండి. ఇది వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని అప్పడాలతో తింటే చాలా బాగుంటుందండి. గోంగూరలో కూడా చాలా విటమిన్స్ ఉంటాయండి, మన ఒంటికి సరిపడేటివి. ఇప్పుడు ఆ పప్పును పోపు చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక దంచిన వెల్లుల్లి స్మెల్ బాగుంటుందండి పప్పుకు. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కాస్త కరివేపాకు, పుల్లటి కూరలకు ఇంగువ కంపల్సరీ అండి. ఇంగువ కూడా వేసుకొని పప్పు పోపు చేసుకోవడమే. ఎంతో రుచికరమైన గోంగూర పప్పు రెడీ అయిపోయిందండి. ఇది వేడి అన్నంలో ఈ పప్పు పోసుకొని తింటే చాలా బాగుంటుందండి. నమస్తే అండి. థ్యాంక్ యూ.